పాలన ఒక అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తూ ఉంది. ప్రశ్నించే వాళ్ళను ఇక్కడే భూమి మీదనే ఉండని, ప్రతిపక్షంలో కాదు కదా, ఎక్కడ తెలంగాణలో స్థానం లేదన్నట్టు అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లో ఉంటే తెలంగాణలో రేవంత్ రాజ్యాంగం మాత్రమే అమలవుతుంది. ఇవాళ పోలీసులను పావులుగా వాడుకొని పోలీసుల భుజాలపై తుపాకులు పెట్టి ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి వృత్తి, ఆయన స్థాయి అదే కాబట్టి అదే అందరి మీద అమలు చేసే ప్రయత్నం చేస్తారు. దీన్ని తెలంగాణ సమాజంలో ఉండే మేధావులు, విద్యావంతులు, ఉద్యమకారులు, తెలంగాణ ప్రజానీకం యావత్తు గమనించాలని నేను కోరుతా ఉన్నా. నిన్న మధ్యాహ్నం మా పార్టీ ఉపనాయకులు హరీష్ రావు గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారు, ఏ విధంగా మంత్రులు రాష్ట్రాన్ని కాపాడాల్సిన మంత్రులే ఏ విధంగా రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారు, తెలంగాణ ప్రజలకు రావాల్సిన సంపద, తెలంగాణ ప్రభుత్వ సంపదను ఏ విధంగా దోచుకుంటున్నారో, దానికి ముఖ్యమంత్రి ఏ విధంగా నాయకత్వం వహిస్తున్నాడో చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత వారు చేసిన ఆరోపణలు కానీ వారు ప్రజల దృష్టికి తీసుకొచ్చిన అనేక విషయాలకు సమాధానం చెప్పలేని ఈ అవినీతి కాంగ్రెస్, ఈ చేతగాని కాంగ్రెస్ సాయంత్రానికి హరీష్ రావు గారి మీద సిట్ సమన్లు ఇవ్వటం దీనికి నిదర్శనం. రాష్ట్రంలో నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కక్ష సాధింపు చర్యలు ఎట్లా చేపడుతుందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్న నాయకులందరి మీద ఏదో ఒక రకంగా కేసు పెట్టి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నామని తృప్తి పడుతున్నారు తప్పిస్తే ప్రజా సమస్యలను అటకెక్కించి ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు నిలబెట్టుకోకుండా ఏ విధంగా మోసం చేస్తుండనేది ఇది ఇంకో కోణంలో చూడాలని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.